నీ ఫస్ట్ క్రష్ ఎవరు? మన పెళ్ళికి ముందు నాకంటే ముందు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? ట్రూత్ ఆర్ డేర్? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఆయనతో ట్రూత్ ఆర్ డేర్ ఆడబోతున్నాను. మీ అందరితో పాటు నాకు తెలియని సీక్రెట్స్ నేను కూడా తెలుసుకోబోతున్నాను. అయితే ఇదిగోండి, డేర్ చెప్తే నిమ్మకాయ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, వీటిలో నేను ఏం చేయమంటే చెయ్యాలి. సరేనా? నేను తినమంటాను, ఏదైనా చేయమంటాను. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత నువ్వు దానికి ఆన్సర్ చెప్పగలవు అనుకో, ట్రూత్ అని చెప్పు. చెప్పలేదు అనిపిస్తే డేర్ అని చెప్పు. డేర్ అని చెప్పినప్పుడు నేను వీటిలో ఏం చేయమంటే చెయ్యాలి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ అమ్మా, నీకు చూపినమ్మా. నీ ఫస్ట్ క్రష్ ఎవరు? చెప్పు చెప్పు. పేరు చెప్పద్దు, ఎవరో ఎక్కడ అనేది చెప్పు, పర్లేదు. ట్రూత్ డేరా ఫస్ట్ చెప్పు. చెప్పైతే చెప్పు, ఎవరు? ఫస్ట్ క్రష్ వచ్చేసి 5th క్లాస్ క్లాస్మేట్. అంతే. అమ్మాయినా అబ్బాయా? అమ్మాయి. సరే, మన పెళ్ళికి ముందు నాకంటే ముందు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? ట్రూత్ ఆర్ డేర్? చెప్పు. డేరా? ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అయితే? సరే, వీడియో అయిపోయాక చెప్తాను. అయితే పచ్చిమిర్చి తిను. తిను మరి, ఇక్కడ కొంచెం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తిను. మళ్ళీ ఏదంటే చెప్పు. అంటే నీకు చెప్పలేనంత గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. ఇదేదో తెలుసుకోవాల్సిన విషయమే, నేను తర్వాత తెలుసుకుంటాను. తిను, ఇక్కడ వరకు తిను, ఇక్కడ వరకు తిను. ఇంకో ముక్క తిను. తిను 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 తిను. ఓకే, ఇదిగో ఇంత మొక్క తిన్నాడు. సరే, ముందు ఇవన్నీ అడగడానికి అది ప్లాన్ వేసావా? అందులో భాగం అయింది. సరే, ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా అమ్మాయిని ఇష్టపడినప్పుడు నీకు రాఖీ కట్టిందా? కట్టలేదు, కానీ కట్టడానికి ట్రై చేసి కట్టించుకోలేదు. ఎప్పుడు? ఏ క్లాస్లో? 8th క్లాస్లో. అవునా? వచ్చిందా కట్టడానికి? ఏం చెప్పింది? చెప్పింది, తీసుకొచ్చింది. ఇప్పుడే వస్తాను, ఉండు పని ఉంది, జస్ట్ మళ్ళీ 2 నిమిషాలు వస్తానని ఇంకా అడ్రస్ లేని ఇంక వెళ్ళిపోయాయి. ఏంటి అంత లిస్ట్ ఉంది? ఏంటి అన్ని నన్నేనా? ఇంకా నీకు కూడా ఛాన్స్ ఇస్తా, అప్పుడు అడుగు. సరే, ఎప్పుడైనా నన్ను లవ్ చేస్తూ వేరే అమ్మాయిని కూడా ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేసావా? ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. చెప్పు. లేదు. ఎప్పుడు చేయలేదా? నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. ఇప్పుడు గట్టిగా ఒకరితో లవ్ లో ఉన్నప్పుడు ఇంకొకరి మీదకి ఇంకెళ్ళదు. ఎవరన్నా ఆఫర్ ఇస్తున్నా కానీ తీసుకోలేము. ఆ టైంలో కళ్ళు మూసుకుపోతాయి. అదే. ఓకే, ఎప్పుడైనా దొంగతనం చేసావా? ఏం దొంగతనం చేసావు? చేశా. ఏం దొంగతనం? చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక ఇల్లు కడుతుంటే పిల్లర్లు కాటా వేస్తారు, స్ట్రైట్ గా ఉందా లేదా అని చూసుకుంటారు. అది చూడటానికి చాలా బాగుంటది అనమాట, రౌండ్ గా ఆడుకోవడానికి బాగుంటదని తీసుకొచ్చేసారు. బాల్ లాగా ఉంటది, అది ఇట్లా పెడతారు, కిందకి ఎలాడుతూ ఉంటది, దారం ఉంటది, బాగుంటదని ఎత్తుకొచ్చేసా.
ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో చేస్తుందిగా, వాళ్ళు వచ్చేసారు ఆల్రెడీ. ఎవరో తీసారంటే మా ఇంటికాడే ఉంది. అసలు మా తాతయ్యకి పిచ్చి కొట్టుడు కొట్టాడు. ఫ్రెండ్స్ మా ఆయన పెద్ద గజ దొంగ. ఎప్పుడైనా ఎవరికైనా ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశారా? నువ్వు చేస్తే రిజెక్ట్ చేశారా? నేను చేస్తే మనకు అంత ధైర్యం లేదు. ఎప్పుడు చేయలేదు, ఎవరికి చేయలేదా? నీకే ధైర్యం చేయలేదు. పోనీ ఎవరైనా నీకు చేస్తే నువ్వు రిజెక్ట్ చేసావా? ఎంతమంది? ఎప్పుడు ఎప్పుడు చేశారు? బీటెక్ లో ఉన్నప్పుడు ఎవరు ప్రపోజ్ చేశారు? ఏం పేరు? అదే తర్వాత కనుక్కుంటాను ఎవరో ప్రపోజ్ చేశారంట. సీక్రెట్ గా ఏమైనా నడుస్తుందేమో కనుక్కోవాలి. ఎప్పుడైనా బాత్రూంలో ఫోన్ పడిపోతే తీసుకున్నావా? ఎప్పుడు పడిపోలేదా? నిజం తీసుకున్నావా? నేను తీసుకోలేదు. మరేం చేసావు? మా ఫ్రెండ్ పడిపోయింది, వాడు తీసుకున్నాడు. నేను నాది ఎప్పుడు పడలేదు, నేను చాలా స్ట్రాంగ్ గా పట్టుకుంటా. మా ఆయన అస్తమాట ఫోన్ పట్టిన బాత్రూంలో గంటలు గంటలు కూర్చుంటాడు. ఇలా ఎవరైనా చేస్తే కామెంట్ చేయండి. చెప్పట్లేదు. సరే, మీ అమ్మ వంట అంటే ఎక్కువ ఇష్టమా, నా వంట అంటే ఎక్కువ ఇష్టమా? ఏంటి నిమ్మకాయ తిను, పడు 5 చుక్కలు. చూసారా, నా వంట తినుకుంటూ రోజు చెప్పట్లేదు నీ వంట బాగుంటుందని. అబ్బాయిలు అందరూ ఇంతేనండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది అసలు బాటిల్ పెట్టి ఆడతారు కానీ ఏంటి ఇలా పెట్టారు? నా ఇష్టం, నా క్వశ్చన్ అడగడానికే ఉంది తప్ప ఇక్కడేం లేదు. సరే, ఎప్పుడైనా లైఫ్లో ఎవరితోనైనా డేట్ చేయాలి అని అనిపించిందా? ఈ అమ్మాయితో ఒక్కసారైనా డేట్ చేయాలి అని అనిపించిందా? అనిపిస్తే ఎవరు? హీరోయిన్స్ అవ్వచ్చు, బయట నార్మల్ పీపుల్ అయినా అవ్వచ్చు, ఎవరైనా. చెప్పు, అనిపించిందా? ఇప్పుడేగా ఎందుకు అనిపించింది? చెప్పలేక ఇక్కడ డేర్కి వెళ్ళేది. చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. సరే, చింతపండు ఉప్పు నంచుకుని తినాలి. ఇదిగో చింతపండు ఉప్పు తిను. అమ్మ పడిపోయింది నా పేపర్. ఇవ్వ. నెక్స్ట్ నేను అడుగుతాను. సరే అడుగు. సరే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే మా ఆయన కొన్ని క్వశ్చన్స్ కరెక్ట్గానే చెప్పాడు కానీ కొన్ని చెప్పలేదు. అవేంటో నేను వీడియో అయ్యాక తెలుసుకుంటా ఉంది నీకు. సరే, ఇప్పుడు నీ టర్న్, నువ్వు అడుగు. ఇప్పటి వరకు నాకు తెలియకుండా పాకెట్ మనీ ఎంత దాకా? రూపాయి కూడా దాచలేదు. ఎప్పుడైనా దాచినా నేను నీకు చెప్పేస్తా, నువ్వు తీసేసుకుంటావు. ఇంకా పాకెట్ మనీ ఎక్కడుంది నాకు? అసలు రూపాయి లేదు. ఇక్కడ ట్రూత్ చెప్పాలి. ట్రూత్ నేను చెప్పేది, నా నోట్లో అబద్ధాలే రావు అసలు ఎప్పుడు. నెక్స్ట్ చెప్పు, అడుగు. ఏంటి? చెప్పు. నువ్వు నా నుంచి డేర్ ఎక్స్పెక్ట్ చేయలేవు, ఎందుకంటే నేను ఎప్పుడు నిజమే చెప్తాను. చెప్పు ఫస్ట్ అడుగు. నేను అన్నీ చెప్పేస్తాను ఫ్రెండ్స్ మా ఆయనకి, అందుకని ఏం క్వశ్చన్స్ లేవు. కానీ మా ఆయన మాత్రం నాకు చాలా దాచాడు చెప్పకుండా. అందరు మొగుళ్ళు అంతే కదా. మీకు చెప్పడం అన్నంత తప్ప ఇంకోటి ఉండదు. మీరు బోతద్దాల్లో పెట్టి బైనాక్యులర్ స్కోప్ వేసుకొని చూస్తూ ఉంటారు, దాంట్లో ఏముందా ఎంత చెప్తే అంత చేస్తారు. నీ ఫస్ట్ క్వశ్చన్ ఎవరికి? నువ్వే. అవన్నీ వస్తాయి కదా.
నా ఫస్ట్ క్రష్ అంటూ ఏం లేదు. ఈ అబ్బాయే ఫస్ట్ నన్ను ట్రై చేశాడు. ఆ తర్వాత అలా ఫ్రెండ్షిప్ అయింది, అంతేగాని నాకంటూ క్రష్ ఎవరు లేరు. ఎందుకు చెప్పు, అడుగు. నేను బండి డ్రైవ్ చేసేటప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? కొంచెం స్లోగా వెళ్తే బాగుండు, హార్న్ కొడితే బాగుండు, ఎవరిని కొద్దుకుని ఉంటే బాగుండు. అసలు సేఫ్గా వెళ్తానా నేను ఈరోజు? ఎక్కడన్నా పడిపోతానా? నా కాళ్ళు ఇరిగిపోతే ఏంటి పరిస్థితి? నన్ను ఎవరు చూస్తారు? ఇవన్నీ అనుకుంటా. ఎందుకంటే మా ఆయన బండి తోలేటప్పుడు హార్న్ అస్సలు కొట్టట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా. బ్రేక్ కూడా సరిగా వేయట్లేదు, స్పీడ్గా వెళ్ళిపోతాడు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళకి పూర్తిగా డ్రైవింగ్ వచ్చినా వీళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్పచ్చు, లేదంటే అసలు రాకపోయినా కానీ ఎలాగలా మేనేజ్ చేయొచ్చు. సగం వచ్చిన డ్రైవింగ్ తో వీళ్ళు పెట్టే టార్చర్ ఉంటదే, అబ్బో ఇది మాత్రం భరించలేదు అసలు. ఫ్రెండ్స్, మనుషులకి అస్సలు ట్రాఫిక్ రూల్స్ తెలియకుండా డ్రైవింగ్ చేస్తున్నారు. నేను డ్రైవింగ్ నేను డ్రైవింగ్ టెస్ట్ రాసి రూల్స్ అన్ని చదివి పాస్ అయ్యి నేను డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకుని నేను ఆ రూల్స్ ప్రకారం ఫాలో అవుతాను. కానీ మా ఆయన అలా కాదు. ట్రాఫిక్ ఎంత ట్రాఫిక్ ఉన్నా స్పీడ్ గా వెళ్ళిపోతాడు. అప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. నాకు మామూలుగానే ఆ ఫోబియా ఉంది. ఈ బైక్ డ్రైవింగ్ తోనే తట్టుకోలేక ఈ కారు కూడా నేర్పించట్లేదండి అసలు. ఎందుకంటే ఇంకా అప్పుడు మరీ టార్చర్ ఉంటదని. అప్పుడైతే ఇంకా మా ఆయనకి క్వశ్చన్స్ ఏం లేవు ఫ్రెండ్స్ నన్ను అడగడానికి. కానీ నా దగ్గర ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ టైం ఇంకా పెద్దగా ప్లాన్ చేద్దాము. ఇంకా చాలా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. అంటే ఇప్పటివరకు నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నాను, కానీ చాలా సీక్రెట్స్ ఉన్నాయన్నమాట. అబ్బాయిలందరూ అంతే కదా, మీ హస్బెండ్స్ కూడా ఎంతైనా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.